ద్వారకా తిరుమల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ రమణి గత ఎన్నికల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారిని పాదయాత్రగా వస్తానని మొక్కుకొని ఆ మొక్కు తీర్చడానికి ద్వారకా తిరుమల నుండి సింహాచలం వరకు పాదయాత్రగా చేస్తూ శుక్రవారం సాయంత్రంకి జగ్గంపేట చేరుకోవడం జరిగింది. స్వాగతం బృందానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికి వారి పాదయాత్ర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి బృందానికి రాత్రికి పడుకోవడానికి వసతి భోజనం వసతి కల్పించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నాగేంద్ర చౌదరికి సూచించారు. Happy birthday to you. Happy birthday to you. Okay. ఇలాంటి జ్ఞానులు ఫ్యూచర్లో మనదంతా రామరాజ్యం ఏర్పడవు. మన విశ్వం అంతా కూడా నీ గోల్ మీద ఒకటి నా ఇంట్లో రామరాజ్యం ఉండాలి, విశ్వం అంతా రామరాజ్యంగా ఏర్పడాలి, మళ్ళీ రాముడు రాజ్యం రావాలని నాది అదే పోరాటం. అదే అసలు నాకు ఉమ్మడి కుటుంబం అన్నాండి అందరూ మన అనాలి. నా అంటే నాకు ఇష్టం కదా, మన మన అన్న పిలిపి ఇష్టం అది. ఈ విశ్వం అంతా సృష్టిలోంచి వచ్చిందండి. మనం ఏముందండి మనం చేసుకుంటాం, కానీ మళ్ళీ ఆ సృష్టిలోకి వెళ్ళాలని మనం ఎప్పుడే చేసినాం. కానీ మనం చేసింది కూడా 10 మందికి మంచి జరగాలి. మరి అంటే నాకు చదువు RSS లోకి వెళ్ళాలి కంపెనీ అన్నీ కొందరు వ్యక్తులు వెళ్ళగారు. మాణిక్యాలరావు గారు ఎంపీడము 5 ఇండోమెంట్ మినిస్టర్ గా చేశారు. మరి ఆయన అంత సేవాభావం. మన హెల్త్ మినిస్టర్ గారు మన ఆయన కూడా RSS వచ్చాము. ఇప్పుడు మామూలుగా ఆయన ఎస్కేఐ చేసే కార్యక్రమాలు అసలు సంబంధం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు కదండి మొత్తం భవానీలు కానీ స్వామిలు కానీ అసలు ముందు అది చాలా అద్భుతం అమ్మా. అసలు అదే నా కోరికమ్మ. మా ద్వారకా తిరుమలలో నాకేంటంటే ఇలాగే చాలా సైట్లు ఉన్నాయి. కాకపోతే భగవంతుడు ఎప్పిస్తాడని చూస్తున్నాను. మన ఆపోజిట్ హోటల్ అండి. ప్రతిరోజు కూడా మనం ఎంతమంది వచ్చినా వృద్ధులకి వికలాంగులకి అందరికి కూడా గర్భిణీ స్త్రీలకి ఫ్రీగా మనం సాధువులకి భోజనం పెడతాం. అదే పుణ్యం అమ్మా. అది నా ఎక్కడైనా సరే అనాథ శవాలయం ఎక్కడైనా సరే తెలిసిందంటే అక్కడ మొత్తం అంతా కూడా అది చాలా పుణ్యం. అది తరతరాలకు కాస్తాం, 7 తరాలకు వెళ్తుంది. ఇప్పుడు ఈ బాబు చేసేది వాళ్ళ ఫ్యామిలీ వెళ్తాను. ఇద్దరు అబ్బాయిలు కూడా చూస్తే ముచ్చటేస్తాయి. వాళ్ళు కూడా ఇదే చాలా వాళ్ళు చూస్తే చాలా ఆనందం వేస్తారు. మన పేరెంట్స్ అర్థం చేస్తారు. చిన్నప్పుడు నేను మీ అంతటితో చూసి ఆయన గుడి పెట్టినప్పుడు నేను వెళ్ళాను. సేమ్ మీ వయసు చిన్నపిల్లలు పెద్ద గుడి భగవంతుడి పూర్వజన్మ ఆత్మ జరుగుతుందమ్మా. అందరికీ రాదండి. మన శేఖర్ గారు మా బాబాయ్ గారితో క్లాస్మేట్స్. అదే శ్రీధర్ బాబు, శ్రీధర్ మా మామయ్య గారు చెల్లి గారు బాబాయ్